యూత్ మీటింగ్‌లో మా పిల్లలు రావాలని నాకెంతో ప్రార్థన ఉండింది. ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నాను. మా మన్మసంతాలు ఉన్నారు కదా! ముగ్గురున్నారు యవ్వన పిల్లలు. మా కొడుకు పెద్ద కొడుకు కుమార్తె 10వ క్లాస్ చదువుతుంది ఇప్పుడు ఆ అమ్మాయి. శ్రద్ధ ఆమె పేరు. నేను ఫోను చేయలేదు. కానీ ఇది పంపించిన మా కోడలు ఫోను చేసిండ్రు. "అత్తయ్య మీరు ఇంట్లో ఉన్నారంటే" "ఉన్నానమ్మా" అని నేను చెప్పిన "ఇట్లా మీటింగ్ ఉంది. పాపని పంపిస్తావా?" అంటే, "సరే మీ కొడుకుని అడిగి పంపిస్తా" అని చెప్పింది. ఇంకా మా కొడుకు రాత్రి ఫోను చేసి, "అమ్మ తీసుకొస్తాను నేను" అని చెప్పినాడు. అమ్మాయి 10థ్ క్లాస్. నాకదొక సంతోషం. తండ్రి నా ప్రార్థన ఆలకించినావు గదా! కనీసం ఈ పిల్లలు వచ్చి వాళ్ళు రక్షణ పొందుకునేందుకు చిన్నతనం యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు, టీనేజ్‌లో ఉన్నారు. పిల్లలు తప్పిపోకూడదని చెప్పేసి ఎందుకంటే మన సంఘాలు 4 గంటలు కూర్చోవాలి. పిల్లలు కూర్చోలేరు చాలా మంది. అది మనకు అలవాటయిపోయింది. ఎందుకంటే దేవుడి సన్నిధిలో మనకెంతో సంతోషం ఆయన వాక్యం వింటూ. ఈ అమ్మాయి తండ్రి కూర్చోవాలి, శ్రద్ధగా వినాలి ఆ పిల్ల. ఆ అమ్మాయి చెప్పేసి ప్రార్థన చేసిన తీసుకొచ్చింది. కరెక్ట్ టైంకి తీసుకొస్తాడు. కరెక్ట్ టైంకి తీసుకొని వెళ్ళిపోతుండే. 3 రోజులు అమ్మాయి వచ్చింది. వచ్చి నేను చెప్పిన "ఎట్లా ఉందమ్మా? నీకు నచ్చిందా? మన దేవుడి వాక్యం విన్నా కదా! నానమ్మ నాకు చాలా నచ్చింది. మరి ఏం నేర్చుకుంటే ధైర్యంగా ఉండాలి అని కదా ఉన్నది దాంట్లో. వాళ్ళు చెప్పిండ్రు అదే. ఎలా ఉండాలనో, వాక్యం ఎట్లా, తల్లిదండ్రులు ఎలా లోబడాలనో అని వాళ్ళు చెప్పినారు. మరి నువ్వు వస్తావా?" వాళ్ళ ఫ్రెండ్‌లు కూడా అక్కడ సంఘంలో ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ కూడా అయిపోయినారు ఆ అమ్మాయికి. అప్పుడు మరి "వస్తావా సండే అంటే" "నాన్నమ్మ నేను వస్తాను ఖచ్చితంగా. నాకు ఎక్కువ చదువు ఉంది కదా! ఇప్పుడు ప్రాజెక్ట్‌లు అవన్నీ పెడుతున్నారు. నేను ఖచ్చితంగా వస్తాను నాన్నమ్మ" అన్నారు. ఆ పాప కొరకు ప్రార్థన చేయండి. దేవుడు చిన్న ప్రార్థన కూడా ఆలకించే దేవుడు కదా! మన హృదయ వాంఛను తీర్చే దేవుడు. ఎందుకంటే మన ప్రభువును అనుకుంటాము ప్రార్థనలేమి ఆయన చేస్తాడో చేయడు కానీ నిజంగా చేస్తాడు. ఎందుకంటే మనం యథార్థంగా నమ్మకంతో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. చిన్న ప్రార్థన, చిన్న పని అయినను పెద్దగా లేకపోయినా చిన్నది కూడా దేవుడు వింటాడు. ఎందుకంటే ఆయన అంటాడు సందేహించకుండా ప్రార్థన చేయండి. మీరు ఏది అడుగుతున్నా అది పొందుకున్నాం అని చెప్పి అంటున్నాడు కదా! అవును నిజమే. అది పొందుకుంటాం మనము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలి. అమ్మాయి కొరకు ప్రార్థించండి. ఆ కుటుంబం తల్లిదండ్రుల కొరకు ప్రార్థించండి. అమ్మాయి పేరు శ్రద్ధ. 10థ్ క్లాస్ చదువుతుంది ఆ అమ్మాయి. టీనేజ్‌లో ఉంది. చిన్న బాబు కూడా ఉన్నాడు. వాడు కూడా వచ్చినాడు. ఒకరోజు కూర్చొని నాన్నమ్మ నేను చాలా సేపు కూర్చోలేనన్నాడు. సరే నాన్న నువ్వు సండే స్కూల్‌కి రా అని చెప్పిన. మరి వస్తాడో లేదో కానీ వాళ్ళు ఆ కుటుంబం కొరకు ప్రార్థించండి. మా పెద్ద కుమారుడు ప్రేమ్ కుమార్ ఆయన పేరు. మా కోడలి పేరు ప్రసన్న. వాళ్ళకిద్దరు పిల్లలు. వాళ్ళ కొరకు ప్రార్థించండి. వారందరూ రక్షణ పొందాలని నా యొక్క ప్రార్థన. దేవుడిని అదే అడుగుతాను. కానీ దేవుడు ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం ఉంది. అదే విధంగా మా చిన్న కొడుకు నాగరాజు వాళ్ళ భార్య పేరు మా కోడలి పేరు మాధవి. వారికి కూడా ప్రార్థించండి. పిల్లలు సండే స్కూల్‌కొస్తున్నారు వాళ్ళ పిల్లలు. వీళ్ళ కొరకు ప్రార్థించడం. ఇంకా మా కూతురు కూడా ఉంది. వాళ్ళకి యవ్వన పిల్లలు వాళ్ళు కూడా. వాళ్ళు కూడా నేను పంపిస్తున్నా. కానీ వారు రాలేకపోతున్నారు. ఇంకా వాళ్ళ కొరకు కూడా ప్రార్థించండి. ఇద్దరు పిల్లల పేరు మనుమరాల పేరు లితిక, సమీక అని ఇద్దరు ఉంటారు. వాళ్ళు యవ్వన పిల్లలన్నమాట. పెద్ద అమ్మాయి జాబ్ చేస్తుంది. చిన్న అమ్మాయి చదువుతుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉంటుంది. వాళ్ళ కొరకు కూడా ప్రార్థించండి. ఆ కుటుంబం అంతా ఈ ముగ్గురు కుటుంబాలు రక్షణ పొందాలని వేరేం లేదు నాకి. ప్రభు నేను అడుగుతున్న ప్రభు నేనైతే ఏది అడగలేదు. నన్ను రక్షించుకున్న దేవా! నా పిల్లల్ని కూడా రక్షించుకో. ఎందుకంటే ఆయన కొరకు మనం నిలబడాలి. ఆయన సాక్ష్యంగా ఉండాలి మనము. అదే ధైర్యంగా ఉండాలి. ఇంకొకటి చిన్నది ఏమంటే స్వార్థ పోయిన నెల మనం 19కి వెళ్ళినాం కదా! అక్కడ ఒక చిన్న జరిగింది. అది ఒకవేళ ఈశ్వరి గారు పంచుకున్నారేమో తెలియదు సాక్ష్యము. అయోధ్యపురం అన్నమాట. అన్ని గ్రామాలు అయిపోయింది. ఆ అమ్మ ఒక్క గ్రామము ఎళ్ళినాం. మమ్మల్ని అక్కడ 3 టీములు దించినారు. అమ్మ అక్కడ పంచుకోలేదు. ఏమి మీరు డీటెయిల్డ్‌గానే చెప్పండి. పర్వాలేదు. ఒక 5 నిమిషాలు. యెస్. ఎందుకంటే అక్కడ వెళ్ళినాము. కానీ ఎవరు తీసుకోలే. మేమెళ్ళినా ఎవరు వద్దు వద్దు అనేసిండ్రు. ఇంకా నాతో ఉన్న సిస్టర్ ఇంకా అక్కడ లోకల్ అబ్బాయి కూడా చిన్న అబ్బాయి అంటే నవీన్ చిన్న అబ్బాయి ఒకడు 10థ్ క్లాస్ ఇంటర్ చదువుతున్నాడు అబ్బాయి. వచ్చి మేము అట్లా సరే చూసుకొనేసప్పుడు నేను చెప్పిన వద్దు సిస్టర్ మనం ఎళ్ళిపోతాము. ఇక్కడ ఎవరు తీసుకుంటలేరు కదా! అని ఇలా వస్తూనే ఉన్నాము. బైక్‌లో నలుగురు యవ్వన పిల్లలొచ్చిండ్రు. ఏంటి అంటే మేము సువార్త ప్రకటిస్తున్నాము. స్టార్టింగ్ వాళ్ళు ఏం అనలేదు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు ఎందుకు అంత ఇది రేజ్ అయిపోయి మీరు ఎందుకు స్వార్థ చేస్తున్నారు? మనుషులను మతపార్పు చేస్తానికి వచ్చినారా?
అని ఎంత గొడవ చేసిండ్రు. బ్యాగ్ స్వార్థ బ్యాగ్ లాక్కున్నారు. లాక్కొని ఇంకా ఎంత దుర్భాషలు మాట్లాడుతూ వస్తున్నారు. మేము ప్రార్థన చేసుకున్న, ప్రభా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. మరి మీ చిత్తం ఏమైందో, మీరు ఇక్కడ ఏం చేసేది మీకు ఇష్టం ఉన్నది మీ చిత్తమే కానీ మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము. మరి నాతో పాటు సహోదరిని తన బ్యాగ్ లాగుతున్నాడు, తన పర్సు లాగుతున్నాడు అన్నమాట. అందులో ఆమె అన్ని పెట్టుకొని ఉన్నది. ఇంకా ఆమె గొంతు పట్టిండు చూడు, అక్కడ చాలా బాధ అనిపించింది. నేను చెప్పిన, బాబు నువ్వు అట్లా పట్టకు, స్త్రీలను కొట్టేది తప్పది. నీకు అట్లా అనిపించిందంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళు అంటే మాట్లాడనిస్తలేరు మమ్మల్ని. అస్సలు మాట చెప్తుంటాడు లడా ఏదో చెప్తానే అంటే ఆ భాషలు వాళ్ళు తాండా కదా అవన్నీ. అందరు తాండా భాషలు మాట్లాడుతున్నారు. అంటే నేను చెప్పిన కొంచెం ఇది చెయ్యండి, ఎవరు పంపించున్నారు, మీ అధికారంతో వచ్చినారు, ఎవరు మీ పాస్టర్ అంటే, నేను చెప్పిన పత్రికలను తీసి పడేస్తున్నారు కదా, దాంట్లోనే ఉంది, అడ్రస్ ఉంది, ఆయన నంబర్ కూడా ఉన్నది అని చెప్పిన. అవన్నీ ఒప్పుకుంటలేడు. మాకు వ్యాన్ కావాలి, వ్యాన్ మేము చూసినాం, వ్యాన్ వచ్చింది, మీరు ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చినారు మీరు, మాకు తెలిసిందనేసి. అప్పుడు సరే అని అక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు మాకు ఎంతో సాయం చేసినారు, పెద్దవాళ్ళు వాళ్ళు కూడా. అమ్మ ఎందుకు వచ్చినారు ఇట్లా అని చెప్పేసి. వాళ్ళు అప్పుడు కూడా మాకు ఆ బ్యాగ్లన్నీ మాకు ఇచ్చేసిండ్రు. మళ్ళీ ఇచ్చేసి ఒక పెద్ద ఆయన, పాప మీరు ఆటో ఎక్కి వెళ్ళిపోండి, వాళ్ళు అట్లా చేస్తారు, మీరు వెళ్ళిపోండి, మమ్మల్ని ఎక్కిచ్చేసిండు కూడా. మేము కొంచెం దూరం పోయినప్పుడు పరిగెత్తుకొని వచ్చి మమ్మల్ని లాగుతున్నాడు. నా చెయ్యి కూడా పట్టుకొని మళ్ళీ బ్యాగ్ తీసుకున్నాడు. తీసుకుంటే ఇంకా కొంచెం దూరం పోతే ఈశ్వరి వాళ్ళ టీం ఉన్నది అక్కడ. ఈశ్వరి, విటర్ పాల్ బ్రదర్ ఉన్నారు, లోకల్ అమ్మాయి ఉంది, అంటే అక్కడ సేవకుడు ఒక కోడలు అన్నమాట. వాళ్ళని పట్టుకుని వాళ్ళని అటాక్ చేసినారు. మా నలుగురు సువార్త బ్యాగ్ తీసుకొని నాకు, ఎందుకంటే నా బైబిల్ కూడా తీసేసుకున్నారు, దాంట్లో ఫోన్ కూడా ఉంది నాది. మరి ఇంకొక పాపం అక్కడ పెద్దవాళ్ళే, ఇక కారులో వచ్చిన ఆయన కూడా చెప్తున్నా, వింటలేరు యవ్వన పిల్లలు. ఇంకెకరో 2-3 చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చి చెప్పి, ఎందుకు వాళ్ళ దగ్గర వెళ్తున్న, వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వదిలిపెట్టే వాళ్ళు అంటే, లేదు వదిలిపెట్టాం, విదేశాల్లో దేవుని తీసుకొచ్చి ఇక్కడ ప్రకటన చేసి అందరిని మార్పిడి చేస్తున్నారు. ఇది అంటే ఆ సమయంలో మాట్లాడిన మాటలు చాలా ఘోరంగా ఉండింది. ప్రభా అప్పుడు ప్రార్థన చేసుకున్న, ప్రభా మీరు అన్నారు కదా, నా నిమిత్తం చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అనేసి. తండ్రి అదే ప్రభా, మీకే ఇది, నాకది కదా, మీరే చూసుకోండి ఈ బిడ్డల్ని, ఈ నశించిపోతారు ఈ ఆత్మలు. ఎందుకంటే అంటున్నాడు కదా, వాక్యంలో ఉంది కదా, నశించుచున్న ఆత్మలకు అది వెర్రితనంగానే ఉంటది. ఈ బిడ్డలు వెర్రితనంగానే ఉన్నారు, కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, నరకానికి వెళ్తారు కదా. మేమంతా రక్షణ రోజు మేము చనిపోయినా పర్వాలేదు, వాళ్ళు ఏం చేసినా చనిపోయినా మీ దగ్గర ఉంటామని మాకు ఆ నమ్మకమ్మ మాకు. ఎందుకంటే ఆ నిరీక్షణ దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిండు. అక్కడ ప్రార్థన చేస్తున్నాం. పెట్రోల్ పంప్ కూడా పోతే వాళ్ళు సీసీ కెమెరా బంద్ చేయి అంటున్నారు, కానీ వాళ్ళు ఎవరు బంద్ చేయలేదు, సీసీ కెమెరా ఉందని. అప్పుడు లాస్ట్ లో పాస్టర్ వచ్చినారు, కానీ కొన్ని బ్రదర్స్ కొంచెం గాయం జరిగింది. అంటే గాయం అంటే అంత పెద్దగా ఏం లేదు, కొంచెం అది ఉంటది కదా, ఒక వేదన ఉంటది వాళ్ళకి. దాని కొరకు ప్రార్థన చేయండి, కానీ ఏ హాని కాకుండా. కానీ బైబిల్స్ అన్ని తీసుకొని, నేను ఎలాగోనే నా సెల్ ఫోన్ తీసుకున్నా, బైబిల్ తీసుకున్నాను, కానీ అవి గుంజుకున్నాడు మళ్ళీ దించుకొని. అది స్వార్థ బ్యాగులు 4 బ్యాగులు, మా దాంట్లో ఉన్న కడపత్రికలు, బైబిల్స్, నూతన నిబంధన, ఇంకా భక్సింగ్ సాక్షి తీసుకొని వచ్చి రోడ్ల మీద పెట్టి దాంట్లో పెట్రోల్ పోసి కాల్చేసిండ్రు అన్నమాట. ఇంకా దాని తర్వాత బ్రదర్ వచ్చినారు, అక్కడ సేవకుడు వచ్చి మాట్లాడినాక ఇంకా మేము అంతలో ఒక సేవకుడు వాళ్ళ కోడలు, వాళ్ళ అన్న పోలీస్ అంట, ఆ అమ్మాయి ఫోన్ చేస్తే ఆయన వచ్చినాక ఇంకా ఇది చేసి మమ్మల్ని పంపించేసినారు. ఇది జరగాల ఉన్నది, కానీ ఎందుకంటే అంత దినంలో ఉన్నాం కాబట్టి క్రైస్తవులకి శ్రమనే. అది మనకు ఆశ్చర్యం పడేది ఏం లేదు. దేవుని కొరకు మనం పడవలసి, ఆయన కొరకు మనం నిలబడి సాక్షిగా ఉండాలి. మనం ధైర్యం కావాలి, మనకు ధైర్యం కొరకు మనం దేవుని ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చెయ్యండి ఆ గ్రామం కొరకు. ఆ 2 యవన పిల్లల ఫేస్ మాత్రం నాకు ఇప్పుడు కూడా గుర్తున్నది. నిజంగానే సాతాను చూసినట్టు అయిపోయింది నా కాడ. ఎంత అట్లా మాట అలా వాళ్ళ కళ్ళు అలా ఉండింది అన్నమాట. సరే ప్రార్థన చేసుకున్నాం. ఇంకా ఆ గ్రామం కొరకు ప్రార్థన చేయండి. అయోధ్యపురం ఆ గ్రామం పేరు. అందరు తాండా వాళ్ళు, కానీ అక్కడ ఉన్న మంచి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. వాళ్ళు కూడా ఎంత హెల్ప్ చేసిండ్రు మాకు. కానీ ఏ హాని చేయకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యెహోవా మన పక్షాన యుద్ధం చేసే దేవుడు కాబట్టి ప్రార్థన చేయండి. అయోధ్యపురం కొరకు, మా కుటుంబం కొరకు కూడా ప్రార్థించండి, పిల్లలందరూ పొందాలని. ఈ చిన్న సాక్ష్యం దేవునికే మహిమ కలుగును గాక, దీవించను గాక.
థ్యాంక్ యూ. దేనికి స్తోత్రం. చెప్పండి అన్న. అదేనా లేట్గా మాట్లాడుతున్నాను. గత నెలలో 29వ తారీఖున ఆన్లైన్ ప్రేయర్ పెట్టుకున్నాము. దేవుని కృప వల్ల భయంకరమైన వర్షం ఆగనే ఆగలేదు. మేమైతే ప్రతిష్ఠించుకున్నాం ఆన్లైన్ ప్రేయర్ జరగాలి ప్రభు అని. చాలామంది విశ్వాసులు వాట్సాప్లో టచ్లో ఉన్నాయి, అయ్యా ప్రేయర్ జరుగుతుందా లేదా అన్నప్పుడు మా దేవుని సందులో మనం ప్రతిష్ఠించుకున్నాం ఆన్లైన్ ప్రేయర్ అని. కనుక అది జరుగుతుంది అన్నప్పుడు నిజంగా రాత్రి 9 గంటల టైంలో ఎంత పెద్ద వర్షం ఉరుములు మెరుపులు వచ్చినా కానీ 9 గంటలకి నిమ్మలం అయిపోయింది. దేవుని కృపల ఆన్లైన్ ప్రేయర్ దేవుని నామమున మహిమకరంగా జరిగింది. దేవుని నామముకు స్తోత్రములు. చాలా మంది వచ్చినారు, ఇంకా రాలేదు, చాలా మంది ఇంట్లో ఉండిపోయినారు, ఆయన వచ్చినారు. తర్వాత 30వ తారీఖున మళ్ళీ మిషన్ సెంటర్స్లో ఆన్లైన్ ప్రేయర్ పెట్టాలని తీర్మానం చేసుకున్నాం. ప్రార్థన చేసాం కొన్ని రోజుల నుంచి. అయితే ఆ తీర్మానం ప్రకారంగానే అక్కడ కూడా పెట్టాలనుకున్నప్పుడు నిజంగా చెప్పాలంటే నా షుగర్ పెరిగినప్పుడల్లా తలనొప్పితో ఎక్కువగా బాధపడుతున్నాను. మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇంకా ఏమైనా సమస్య వస్తుందా అనుకున్నాను. నాకు యుగేంద్ర అన్నకు ఫోన్ చేశాను, ఆన్లైన్ ప్రేయర్కి నేను మధ్యలో జాయిన్ అవుతానంటే సరే అన్న అనుకూలం చూసి జాయిన్ అవ్వమన్నారు. అయితే నేను మళ్ళీ మిషన్ సెంటర్స్ అని ఒక విలేజ్ అండి, అబ్దుల్లాపురము, ఆడికెళ్ళి ఆన్లైన్ ప్రేయర్ చూసుకొని అది కాక టైర్ కూడా సీలిపోయింది. ఏమైనా ఇద్దామని భయపడుతున్నాను. దేవుని కృపల ఆ టైర్కి ఎటువంటి ఆటంకం లేదు. ఆన్లైన్ ప్రేయర్లోని దేవుడు సక్రమంగా కొనసాగించుకొని 2 గంటల తర్వాత తిరిగి వస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు ఆపినారు. ఏంటి అని నా ఐడెంటిటీ కార్డు చూపించి నేను సో అని తెలియజేసినప్పుడు సంతోషంగా సరే అండి వీళ్ళు పొమ్మన్నారు. నిజంగా నాకు ఆ తలనొప్పి అనే భారం 2 గంటలకు నేను ఆన్ చేస్తున్నాను జూమ్ మీటింగ్ అటెండ్ అవుదామని. అప్పటికే ఇక నాకు లింక్ దొరకలేదు, క్లోజ్ చేశారేమో నేను అనుకున్నాను. చాలా టైర్కి వలన నాకు ఎటువంటి ఇబ్బంది పడకుండా మరి హెడ్ఏక్ అనేది రానికుండా దేవుడు కాపాడారు. నిజంగా నేను గురువారం వాక్యం చెప్పాలి అదేనా పోస్ట్ పోయినందుకు చాలా బాధపడ్డాను. దేవుడు ఇటువంటి అవకాశం రావడం చాలా కష్టం. నాకు వచ్చిందంటే అది ధన్యత. నాకు దాన్ని గత దినాలు గుర్తించగా ఎన్నోసార్లు మిస్ చేసుకున్నాను. కానీ నాతో మాట్లాడిన కాడ నుంచి దాని విలువను కాపాడుకుంటున్నాను. గురువారం నీ సన్నిధానంలో వాక్యం చెప్పలేకపోయినా ప్రభు అని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటున్నాను. నిజంగా దేవుని కృప వల్ల ఆన్లైన్ ప్రేయర్ 2 రోజులు 29వ తారీఖున 30వ తారీఖున దేవుడు ఘనంగా జరిగించాడు. అందును బట్టి దేవుని స్తోత్రాలు. థ్యాంక్ యూ సమయం ఇచ్చినందుకు. చిన్న రిక్వెస్ట్ అన్న, ఈ 3 రోజుల పరిచయం జరిగింది కదా ఎల్షదాయిలో, కానీ దేవుడు వాతావరణం కూడా అనుకూలపరిచి చాలా మంది పిల్లలు వచ్చినారు. ఎందరైతే తీర్మానం చేసుకున్నారు ఆ పిల్లల కొరకంటే ప్రార్థన చేయండి. ఇంకొకటి యుఎస్ నుంచి వచ్చిన సేవకుల కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో దేవుడికి సమర్పించుకొని వచ్చి మన ఇక్కడ ఎల్షదాయిలో వారి వాక్యం పంచుకున్నారు. ఏమైనా బిడ్డల కొరకు చాలా మంది చాలా రెస్పాన్స్ అయినారు పిల్లలు. మరి వారి తీర్మానం కూడా చేసుకున్నారు. దీని కొరకు ప్రార్థించండి. ఎందుకంటే ముఖ్యంగా యుఎస్ వాళ్ళ టీం కొరకు ప్రార్థించండి, సేవకుల కొరకు. ఇదే నా రిక్వెస్ట్, వచ్చి ప్రార్థన చేయండి మీరు. థ్యాంక్ యూ నాన్న. ఓకే అండి, ప్రార్థిస్తానండి. దేవునికి స్తోత్రం. రతనరాజాన్ని పంచుకున్న సాక్ష్యం అంటే దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా దీని చెప్పిన